మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినుము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దినదినము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ పరిస్థితి ఉదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్క పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసరంగా ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందలేవేమో, అందుకే దేవాది దేవుడు ప్రతిరోజే కాలం నిన్ను సజీవ లెక్కలు పెడుతూ నీకు ఆయుష్కాలం దయచేస్తూ నువ్వు రక్షణ పొందుకోవడానికి దేవుడికి సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము మార్కు సువార్త 5వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని ధ్యానించబోతా ఉన్నాం. ఇదే వాక్య భాగం చూసినట్టయితే మరి మత్తయి సువార్తికుడు కూడా మరి రాసి ఉంచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34, లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 9వ వచనం వరకు కూడా ఈ వాక్య భాగము మరి ఇద్దరు సువార్తికులు కూడా రాస్తున్నారు. అదే రీతిగా మార్కు సువార్తలో కూడా ఇదే కాలము మరి అదే అంశము మరి చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 5వ అధ్యాయం 1 నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. వారు సముద్రంలోకి అదిరిన గెరసేన అనే దేశంలోకి వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్ర పట్టిన వాడు కూడా సమాధిలో నుంచి వచ్చి ఆయనను ఎదురు పడ్డాడు. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు ఆ ధోని నుంచి దిగినప్పుడు అపవిత్ర పట్టిన ఒక మనుషుడు మరి యేసు ప్రభుకు ఎదురు వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన ధోని దిగగానే అపవిత్ర పట్టిన వాడు కూడా సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడ్డను. మరి సమాధిలో నుంచి వచ్చి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ వ్యక్తి మరి ఎప్పుడు కూడా సమాధిలలో తిరిగేవాడు. అపవిత్ర పడిన వ్యక్తి మరి అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నది. మరి ఎప్పుడు చూసినా మరి సమాధులలో తిరుగుతూ తాను గాయపరుచుకుంటూ అనేక పార్లు సంకెళ్ళతో బంధించిన ఆ సంకెళ్ళను తెంపుకొని మరి అనేక సమయంలో తాను గాయపరుచుకునేవాడు. అంటే తనలో ఉన్న అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని మాట్లాడనీయకుండా, ఆ వ్యక్తి మరి ఏ పని కూడా చేయకుండా తాను ఆ అపవిత్ర ఆత్మని ఆ మనిషిని లోపరుచుకొని తను మరి అనేక సందర్భంలో తాను గాయపరుచుకున్న విధంగా ఆ వ్యక్తి మరి చేసుకోవడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న అపవిత్ర ఆత్మ యేసు ప్రభు మరి ఆ సమయంలో ధోని నుంచి దిగినప్పుడు ఆ సమాధుల నుంచి మరి వచ్చి యేసు ప్రభుకు ఎదురుపడి ఉన్నది. 3వ వచనం చూసినట్టయితే వాడు సమాధిలో వాసము చేసేవాడు. సంకెళ్ళతోనైనా ఎవడైనను వానిని బంధింపలేకపోయినను, పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసినా బంధించినా కానీ వాడు తన చేతి సంకెళ్ళను తిప్పి మరి కాళ్ళ సంకెళ్ళు తుత్తులుగా చేసిన గనుక ఎవడు వానిని సాధ్యపరచుకోలేకపోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అనేక పరిమాణాలు మరి అపవిత్ర పట్టిన వ్యక్తి మరి ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని అనేక పరిమాణాలు బాధపెడతా ఉన్నది. మరి అనేకులు ఆ వ్యక్తికి వచ్చి చేతులకు సంకెళ్ళు, కాళ్ళకు సంకెళ్ళు వేసినా కానీ ఆ సంకెళ్ళను తెప్పుకొని మరి ఎవరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి మరి అతన్ని లోపరుచుకోలేకపోయినారు. ఎందుకంటే తనలో ఉన్న ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మ భయంకరమైన అపవిత్రాత్మ ఉన్నది. కానీ అపవిత్ర ఆత్మ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ ధోని దిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ పవిత్ర ఆత్మ వచ్చినదే. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి మాత్రం ఏం మాట్లాడలేకపోతూ ఉన్నాడు. కానీ అపవిత్రాత్మనే ఆ వ్యక్తిలో ఉండి ఆ ప్రతి మాట కూడా అపవిత్ర ఆత్మనే మాట్లాడుతూ ఉన్నది. అంటే అంతగా అన్ని గణము అపవిత్ర ఆత్మలు ఆ మనిషిలో ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా సాతాను ప్రవేశించినప్పుడు మనం ఏమి చేస్తున్నామో మనకు అర్థం కాదు. చాలామంది జీవితాలలో సాతానుడు ప్రవేశించి వారిని పాపంలోకి ప్రోత్సహించి పాపంలోనే వాళ్ళని జీవించే విధంగా, పాపంలోనే వారిని బ్రతికే విధంగా చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో కొన్నిసార్లు వాళ్ళకే తెలియదు. ఒక వ్యక్తి మత్తులో తాగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో తనకే తెలియదు. అలాగనే సాతానుడు ఆ మనిషిలో ప్రవేశించినప్పుడు వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియకుండానే మరి ఆ సమయంలో లోపల ఉన్న అపవిత్రాత్మ సాతానుడు
ఆ రీతిగా వాళ్ళని బంధిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యక్తి యొక్క జీవితంలో కూడా వచ్చి చూసినట్టయితే మరి సమాధులలో తిరుగుతూ మరి తాను గాయపరుచుకుంటూ అనేక సందర్భంలో మరి కాళ్ళకు చేతులకు సంకలు వేసిన అవిట్లను తెంపుకొని మరి తెంపుకునే సమయంలో మరి ఆ ఒక సంఖ్యలను తెంపుకున్న సమయంలో ఎవరు కూడా అతని దగ్గరికి రాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అతడు అంత భయంకరమైన వ్యక్తిగా మరి తనలో ఉన్న అపవిత్ర ఆత్మ వల్ల అతడు అంత భయంకరంగా మార్చబడ్డాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల సాతానుడు కూడా కొన్ని సందర్భంలో మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు సాతానుడు మన దగ్గరికి కూడా రాడు. మనం పాపంలో బ్రతుకుతున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు ఇంకా ప్రోత్సహిస్తూ పాపంలోనే జీవించమంటాడు. ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరిగితే వెంటనే సాతానుడు వచ్చి మళ్ళా శోధిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకోవాలి. అపవాదిని ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలంటే దేవునికి లోబడినప్పుడు, మనం అపవాదిని గద్దించినప్పుడు అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డల దగ్గరికి అపవాదికి చోటు ఉండదు. మరి ఈ వ్యక్తి జీవితంలో మరి అతని జీవితం ఎలా ఉండదో మనకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ అతడు మాత్రము మరి అనేక సంవత్సరముల నుంచి బాధపడతా ఉన్నాడు, అనేక దినముల నుంచి బాధపడతా ఉన్నాడు. తనలో ఉన్న అపవిత్రాత్మ తనని ఆ రీతిగా లోపరుచుకొని తాను గాయపరుచుకునే విధంగా మరి సమాధులలో మరి ఉండే విధంగా అపవిత్ర ఆత్మ అతని ఎంతగానో బాధ పెడతా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు మరి ఆ దూరి దిగినప్పుడు అపవిత్ర ఆత్మ యేసు ప్రభుకి ఎదురుపడ్డది. ఆ సమయంలో చూసినట్టయితే 5వ వచనము, వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధిలో నుంచి కొండలలో మరి కేకలు వేయించి తాను రాళ్లతో గాయపరుచుకునుచుండెను. తాను రాత్రి పగలు సమాధులలో తిరుగుతూ, కొండలలో తిరుగుతూ తాను గాయపరుచుకుంటూ, రాళ్లతో తాను గాయపరుచుకుంటాను. తాను గాయపరుచుకుంటున్నాడంటే తనలో ఉన్న అపవిత్ర ఆత్మ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొన్ని సందర్భంలో చాలామంది మనుషులను మనం చూస్తాము. వారు గాయపరుచుకుంటూ ఉంటారు. వారు అనేక గాయములు చేసుకుంటూ మరి వారు చేస్తున్న పనులు కొంతమంది చూసి ఎవరికి కూడా అర్థం కాదు. కొన్ని సందర్భంలో వారిలో ఉన్న అపవిత్ర ఆత్మ ఆ రీతిగా వాళ్ళని బాధ కలిగిస్తుంది. వారిలో ఉన్న ఆ అపవిత్ర ఆత్మ వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియకుండానే లోపల నుంచి సాతానుడు అనే అపవిత్ర ఆత్మ ప్రవేశించినప్పుడు ఆ రీతిగా చేస్తారు. ఈ వ్యక్తి జీవితంలో కూడా చూసినట్టయితే వాడు ఎల్లప్పుడూ రాత్రి మగలు సమాధిలోనో కొండలలో కేకలు వేచి తాను రాళ్లతో గాయపరుచుకుని ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ దోణ దిగి వస్తుండగా ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి, తనలో ఉన్న అపవిత్ర ఆత్మ మరి దూరంకెళ్ళి యేసయ్యని చూసి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వచ్చి మరి నమస్కారం చేస్తూ ఉన్నది. మరి చూసినట్టయితే 6వ వచనము, వాడు దూరం నుంచి యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. అపవిత్రాత్మకు యేసు ప్రభు గురించి తెలుసు. అపవిత్రాత్మలో పట్టిన ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్ర ఆత్మ ఏం చేసిందంటే యేసయ్యను చూసి వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనా పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాడు. యేసు ప్రభుని చూసినది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎవరు అంటే ఆ మనిషిలో ఉన్న అపవిత్రాత్మ చూసి మరి సాగిలపడి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి పని, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆన పట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ మనిషి మరి ఎన్ని రోజుల నుంచి ఆ రీతిగా బాధపడుతున్నాడో అపవిత్ర ఆత్మ. ఆ సమయంలో యేసు ప్రభు ఆ గ్రామానికి రావడము, ఆ ప్రాంతానికి రావడము, ఎప్పుడైతే అపవిత్రాత్మ యేసు ప్రభుని చూసిందో వెంటనే వాడు దూరం నుంచి యేసు చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనాను పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు అపవిత్ర ఆత్మతో ఆ వ్యక్తిని విడిచి వెళ్ళమని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
యేసయ్యకు మన హృదయంలో చోటున్నప్పుడు, మనం ఇలాంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు, మనము మరలా పాపం చేసి మరలా యేసయ్యని సిలువ ఎక్కించకూడదు. మనం చేసే తప్పులు, మనం చేసే పాపముల వల్ల మరలా యేసయ్యని సిలువ ఎక్కిస్తూ ఉన్నాము. ఈ యొక్క లెంట్ దినాలు దేనికి సాదృశ్యము అనగానే మనల్ని మనం సరిదిద్దుకోవడము, మనలో ఉన్న పాపాన్ని తీసుకోవడము, మనం దేవుని బిడ్డలుగా జీవించడమే నిజమైన లెంట్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా యేసు ప్రభు అపవిత్రాత్మకు చెప్తా ఉన్నాడు. 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పి, మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా, వాడు నా పేరు సేన అని వేలాదిగా మేము అనేకులమై అని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సేన అనే దయ్యము పట్టిన వ్యక్తి, ఆ ఒక వ్యక్తిలో అనేక దయ్యములు ఉన్నాయి. ఒకటి కాదు, వారు చాలామంది ఆ వ్యక్తిలో ప్రవేశించారు. అంటే ఆ వ్యక్తి జీవితము అంతకుముందుకు ఎలా ఉన్నదో, ఎలా జీవించాడో మనకు తెలియదు. కానీ ఒక వ్యక్తి జీవితంలో అపవిత్రాత్మ ప్రవేశించినదంటే తను పాపంలో జీవించే వ్యక్తిలో ఉన్నట్టు ఉండొచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే చాలామంది మరి ఆ ఒక వ్యక్తిలో అనేకమైన సాతానులు, అనేకమైన అపవిత్ర ఆత్మలు కలిగి అతనిలో ప్రవేశించి, అందుకే అంటున్నాడు యేసు ప్రభువు, ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా, వాడు నా పేరు సేన, వేలాదిగా మేము ఇక్కడ అనేకులమైన చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అనేకమైన దయ్యములు పట్టిన వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి జీవితంలో అనేకమైన దయ్యములు అపవిత్రాత్మ పట్టినందుకే ఆ వ్యక్తిని అంతగా బాధ పెడుతున్నాయి. తాను గాయపరుచుకున్న విధంగా సంకెళ్ళతో బంధించిన కాళ్ళు చేతులు బంధించిన అవన్నీ విడిపించుకొని మరి ఎవరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి పోలేకపోయినారు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నదంటే తనలో ఉన్న అన్ని అపవిత్ర ఆత్మలు. ఇరుదే కలిపి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన లేనట్టయితే, దేవుని వాక్యము మన జీవితంలో లేనట్టయితే, మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోలేకపోయినప్పుడు అపవిత్ర ఆత్మలది మనల్ని కూడా పట్టి పీడిస్తుంది. దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం ఎదిగినప్పుడు అపవిత్ర ఆత్మకు అక్కడ చోటు ఉండదు. మరి వ్యక్తి జీవితము అంతకుముందు ఎలా ఉన్నదో మనకైతే తెలియదు. కానీ మరి గొప్ప సైన్యంతో అపవిత్ర ఆత్మలు ఆ వ్యక్తి మీద ఉన్నాయి. ఆ వ్యక్తిని గాయపరుచుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి తాను గాయపరుచుకునే విధంగా మరి ఆ రీతిగా ఆ వ్యక్తిని అనేక పరిభారాలు బాధ పెడుతున్నప్పుడు యేసు ప్రభు అపవిత్ర ఆత్మకు చెప్పి ఉంటాడు, ఈ మనిషిని వదిలిపోమని చెప్పినప్పుడు అది చెప్తా ఉన్నాం. మేము చాలామంది ఉన్నామనేసి, చాలామంది కలిసి మేము ఇక్కడ ఉన్నామని చెప్తా ఉన్నారు. సేన అనే దానికి అంటే సైన్యంతో మేము ఇక్కడ ఉన్నాము అని యేసు ప్రభుకు తెలియజేస్తుంది. 10వ వచనము, తాము ఈ దేశంలో నుంచి తోలివేయదని ఆయనని మిక్కిలి బతిమాలుకొనెను. యేసయ్యని బతిమాలుకుంటా ఉన్నాయి అపవిత్ర ఆత్మలన్నీ కూడా. అయ్యా, మనల్ని ఇక్కడ నుంచి తోలివేయకమని యేసయ్యని బతిమాలుకొనుచున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపవిత్ర ఆత్మ మనిషిలో పడినప్పుడు ఆ మనిషి ఏం చేస్తున్నాడో కొన్ని సందర్భంలో తెలియదు. కొన్ని సందర్భంలో నాకు కోపం వస్తే ఏం చేస్తారో నాకు తెలియదని చాలామంది పలుకుతూ ఉంటారు. ఎందుకంటే కోపంలో వారు ఏం చేస్తున్నారో వారు తెలియదు. అపవిత్రాత్మ పడిన వ్యక్తి కూడా తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. కాబట్టి ఆ లోపలున్న అపవిత్రాత్మ ఈ మనిషిని చాలా బాధపరిచింది, చాలా గాయపరిచింది. ఎప్పుడైతే అపవిత్ర ఆత్మ యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయనకు సాగిలిపడి నమస్కారం చేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనా పెట్టుచున్నానని చెప్పి. ఆనా అంటే ప్రమాణము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరలా అవి చెప్తా ఉన్నాయి, మనల్ని ఇక్కడి నుంచి తోలివేయవద్దు, ఈ ప్రాంతం నుంచి మనల్ని తోలివేయవద్దని యేసు ప్రభువుని బతిమాలుకున్నప్పుడు మరి అక్కడ కొండ దగ్గర కొండ దగ్గర చూసినట్టయితే పందుల పెద్ద మంద మోయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్ము వాటి ఎద్దకు పంపమని ఆ దయ్యములను ఆయన బతిమాలుకొనెను. అక్కడ దగ్గరలోనే మరి పందులు ఉన్నాయి, చాలా పందులు ఉన్నాయి. దాదాపుగా 2000 పందులు అక్కడ ఉన్నప్పుడు అవి ఆ ఒక దయ్యములు
అడుగుతా ఉన్న యేసయ్యని, అయ్యా మనను ఆ పందులలోకి పంపించండి అని వాయి బతిమాలుకొని చిన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో మరి యేసు ప్రభు చూసినట్టయితే వారి అక్కడ కొండ దగ్గర ఉన్న పందుల పెద్ద మందే మేయిచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మును వారి ఎద్దకు పంపమని ఆ దయ్యంలు ఆయనని బతిమాలుకొనెను. యేసు వెంటనే సెలవీయగా అపవిత్ర ఆత్మ వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ పంది ప్రాంత నుండి సముద్రం దారి వడిగా పరిగెత్తుకుపోయాను. సముద్రంలో పడి ఊపిరి తీరక చచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దాదాపుగా 2000 పందులు మరి అపవిత్రాత్మలు, ఆ దయ్యంలు అన్నీ కూడా పోయి ఆ పందులలో ప్రవేశించినప్పుడు అవి ఊపిరాడకుండా చచ్చిపోయినాయి. దాదాపుగా 2000 పందులు అక్కడ చనిపోయినప్పుడు ఆ మేతి వారందరూ కూడా ఆ పందులను ఎవరైతే మరి కాపలి వారు ఉన్నారో వారందరూ కూడా కన్నులారా అవి చూశారు. అవన్నీ కూడా మరి ఊపిరాడక చనిపోయినాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 14 వచనం, ఆ పందులు మేయుచున్న వారు పారిపోయి పట్టణంలో గ్రామంలో ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి మరి సేన అనే ఆ దయ్యములను పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థత చిత్తుడై కూర్చుండెను చూచి భయపడిరే. జనులందరూ కూడా మరి వచ్చి ఉన్నారు. ఆ పందులు మేయుచున్నవారు వారందరూ కూడా వెళ్ళి ఊర్లో చెప్పారు. ఇదంతా కూడా జరిగినదంతా కూడా చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఏం జరిగిందో చూద్దామని వచ్చినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అన్ని రోజులు ఆ దయ్యం పట్టిన వ్యక్తే ఎప్పుడైతే ఆ దయ్యంలు తనని వదిలి వెళ్ళిపోయినప్పుడు అతడు మంచిగా బట్టలు వేసుకొని కూర్చొని ఉండుట చూసి భయపడ్డారు. ఎందుకంటే ప్రజలకు అంతకుముందు ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా రాలేకపోయినారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరి ఆ దయ్యంలను వెలగొచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు జరిగింది. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మార్పు ఎప్పుడు చెందుతుంది అంటే మనలో ఉన్న అపవిత్రాత్మ తొలగిపోయినప్పుడు, మనలో ఉన్న సాతానుడు తొలగిపోయినప్పుడు, మన పాపంలోకి ప్రాయశ్చిత్తం పొందినప్పుడు అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. సమస్తము కొత్తది అవుతుంది. అప్పటి వరకు ఆ వ్యక్తి ఏం ధరిస్తుండో తనకు తెలియదు, ఎలా జీవించాడో తనకు తెలియదు, ఎలా తాను గాయపరుచుకున్నాడో తనకు తెలియదు. అంటే తనలో ఉన్న అపవిత్రాత్మలు అన్నీ ఆ రీతిగా బాధ పెట్టినాయి. ఎప్పుడైతే అపవిత్రాత్మ వెళ్ళిపోయినప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే మరి చూసినట్టయితే 15 వచనము, జనులు జరిగినది చూడ వెళ్ళుదాము యేసునొద్దకు వచ్చిరి. మరి శాన అనే దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని సచ్చుచిత్తుడై కూర్చునుట చూచి భయపడిరే. మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే తనలో ఉన్న అపవిత్రాత్మ తొలగిపోయినప్పుడు, మనలో కూడా మన పాపము తొలగిపోయినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయం 9 వచనం చూసినట్టయితే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మన జీవితం కూడా ఎప్పుడు పవిత్రులుగా మనం మార్చబడతాము అంటే మనలో ఉన్న పాపం తొలగిపోయినప్పుడు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో అంతవరకు మరి అపవిత్రాత్మ పడి అనేక సమయంలో తాను గాయపరుచుకుని తాను మరి ఎంతగానో తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. కారణం ఏంటంటే తాను గాయపరుచుకోలేదు, కానీ తనలో ఉన్న అపవిత్రాత్మ ఆ రీతిగా చేసింది. ఎప్పుడైతే అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత మంచి బట్టలు ధరించుకొని కూర్చున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కారణం ఏంటంటే తనలో ఉన్న ఆ దయ్యంలను యేసు ప్రభు వెలగొట్టిన తర్వాత ప్రజలందరూ వచ్చి యేసు ప్రభుని బతిమాలుకుంటున్నారు, ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోమని. మనం చూసినట్టయితే 17 వచనం, తమ ప్రాంతంలోను విడిచిపోమని వారైనని బతిమాలుకొని సాగిరే. వారు అడుగుతూ ఉన్నారు. మరి అక్కడ చూసిన సంఘటన చూసి, ఆ దయ్యం పెట్టిన వ్యక్తి మార్చబడడం చూసి, అంతవరకు ఆ పవిత్రాత్మలు ఆ మనిషిని ఎంతగా బాధ పెట్టా, ఎంతగా మరి ఆ సమయంలో జీవించాడో అది ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఆ పందులు చనిపోయిన తర్వాత వారు వచ్చి యేసు ప్రభుని బతిమాలుకుంటున్నారు, అయ్యా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోమని బతిమాలుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ తర్వాత చూసినట్టయితే 18 వచనం, ఆయన దోణి ఎక్కించున్నప్పుడు దయ్యములు పట్టిన
దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు ఆయన యొద్దకు తను కూడా ఉండనిమని ఆయనను బతిమాలుకొనెను. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ దూరం ఎక్కుతున్న సమయంలో ఆ దయ్యం పట్టిన వ్యక్తి మరి ఆ దయ్యం అంతా కూడా తొలగిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నేను కూడా నీతో ఉంటాను, నీతో కూడా ఉండనీయమని యేసు ప్రభుని అడుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి తన జీవితంలో మారు మనసు కలిగినప్పుడు యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుతో నేను ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, యేసయ్య నేను నీతో కూడా వస్తానని అడుగుతూ ఉంటాడు. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యం పట్టినవాడు ఆయన ఎద్దకు తనను ఉండనిమని ఆయనని బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలివీయక, నీవు నీ ఇంటి వారి ఎద్దకు వెళ్ళు, ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచేయమే. ఇక్కడ యేసు ప్రభు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆ వ్యక్తి, అయ్యా నేను కూడా నీతో ఉండనిమని యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు మొదట నీ ఇంటికి వెళ్ళి నీపై కనికరపడిన యేసయ్య గురించి నీ ఇంట్లో తెలియచేయి. మనం రక్షణ పొందుకున్న తర్వాత మనం మొదటగా మన కుటుంబంలో మనల్ని గురించి మనము కనపరుచుకోవాలి. ఇక్కడ కూడా యేసు ప్రభు అదే మాటలు ఈ వ్యక్తికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచేయము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవి అన్నీ వారి దిక్కుపోలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపోయిరి. తన ప్రాంతానికి వెళ్ళి అనేకులకు యేసు ప్రభు గురించి తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటగా ఆ వ్యక్తి అన్నాడు, యేసయ్య నేను నీతో వస్తాననేసి. యేసయ్య అన్నాడు, కాదు, నువ్వు నీ ఇంటికి వెళ్ళాలి, నీపై కనికరపడిన యేసయ్య గురించి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, నువ్వున్న ప్రాంతంలో వారికి చెప్పాలి అని చెప్పినప్పుడు యేసయ్య మాటకు లోబడి అతడు తన జీవితంలో తన ఇంటికి వెళ్ళి మరి యేసయ్య కనికరపడి తనకు చేసిన కార్యాల గురించి తెలియజేస్తూ అలాగే తన నివసిస్తున్న ప్రాంతంలో అంతా కూడా ప్రకటించడము ప్రారంభించడం. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతానికి మొదటగా నీ కుటుంబంలో, నీ యొక్క కుటుంబ సభ్యులలో మొదటగా దేవుడు చేసిన కార్యాలు, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత, నువ్వు మారు మనసు పొందుకున్న తర్వాత నీ కుటుంబంలో మొదటగా నిన్ను కనపరుచుకుంటూ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని సాక్షి బిడ్డగా మొదటగా నీ కుటుంబంలో చెప్పుకున్న తర్వాత నీ ప్రాంతంలో ప్రకటించమని యేసు ప్రభు ఆ వ్యక్తికి చెప్పాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా మనం రక్షణ పొందుకున్న తర్వాత మొదట మన కుటుంబంలో సువార్త ప్రకటించాలి. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, కానీ నిన్ను కనపరుచుకుంటూ నిన్ను దేవుడు చేసిన కార్యాలు మొదట నీ కుటుంబంలోకి తెలియచేయాలి. అదే కార్యము దేవుడు తన జీవితంలో ఇక్కడ తెలియజేశాడు. అతడు అన్నాడు, యేసయ్య నేను కూడా నీతో వస్తానన్నప్పుడు యేసయ్య దానికి ఒప్పుకోలేదు. కానీ నువ్వు మొదట నీ ఇంటికెళ్ళి నీపై కనికరపడిన యేసయ్య గురించి, నీవు యేసయ్య చేసిన కార్యం గురించి మొదట నీ ఇంటికెళ్ళి నీ ఇంట్లో వివరించు. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అంతకుముందు తన జీవితం అపవిత్రాత్మ పడిన వ్యక్తే. అనేకమైన సేన అపవిత్రాత్మలు తనలో ఉన్నప్పుడు తనను లోపరుచుకొని తనను ఏది కూడా మాట్లాడనివ్వలేదు. తనను బందీగా చేసుకొని అపవిత్రాత్మలే మరి అన్ని మాట్లాడడం జరిగింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అపవిత్రాత్మనే మాట్లాడింది. యేసు ప్రభుపై సాగిలపడింది, నమస్కారం చేసింది. మరి యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారు, నాతో నీకేమో పని, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నేను ఆనబట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. మరి ఆ వ్యక్తిని మాట్లాడని లేదు. ఎప్పుడైతే అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. మంచిగా బట్టలు వేసుకొని కూర్చొని, యేసయ్య నన్ను కూడా నీ వెంబడి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, లేదు, నువ్వు మొదట నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వాళ్ళకు చెప్పు, నీపై కనికరపడిన యేసయ్య గురించి చెప్పు, నీకు ఎలా అద్భుతం జరిగిందో వివరించు. ఆ తర్వాత నువ్వున్న ప్రాంతంలో తెలియచేయమన్నప్పుడు ఆ వ్యక్తి ఆ రీతిగా తెలియజేశాడు. మనం కూడా రక్షణ పొందుకున్న తర్వాత మన ఇంట్లో మొదట సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత బయట నువ్వున్న ప్రాంతంలో నువ్వు దేవుని సాక్షి బిడ్డగా మరి దేవుడు చేసిన కార్యాలను వివరించి
చెప్పే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఇటు వాక్యాన్ని దేవుడు కాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచిన గాక. మీలో ఉన్న ప్రతి అపవిత్రాత్మ యేసు నామంలో తొలగింపును గాక. మీలో ఉన్న అపవిత్రాత్మ యేసు నామంలో తొక్కబడును గాక. మీలో ఉన్న ప్రతి దుష్టుని ఆలోచన యేసు నామంలో తీయబడును గాక. మీరు ఇంతవరకు బంధిస్తున్న సాతానుడు యేసు నామంలో తొక్కివేస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి దురాత్మలను యేసు నామంలో తొలగిపోను గాక. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచిన గాక. ఇటు వాక్యము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములైనా ఉదయకాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములైనా ప్రభా. మరి అపవిత్రాత్మ పడిన వ్యక్తి నైనా ప్రభా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నాయన ప్రభా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినాడు. అపవిత్రాత్మ నీ దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని ప్రభా నీ దగ్గరకు వచ్చి వేడుకున్నది. నాయన ప్రభా నువ్వు ఎప్పుడైతే అపవిత్ర ఆత్మకు తెలివిచ్చినప్పుడు ఆ వ్యక్తిని వదిలేసి అపవిత్ర ఆత్మలు అన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి మంచిగా బట్టలు ధరించుకొని కూర్చొని నీతోనే వస్తానని చెప్పినప్పుడు మొదటగా నువ్వు సెలవిచ్చిన మాట, నువ్వు నీ ఇంటికి వెళ్ళి మొదటగా నీపై కనికరపడిన యేసే గురించి తెలియచేవరుడు ఆ వ్యక్తి ఆ రీతిగానే వెళ్ళి మొదట తన ఇంటిలో, తర్వాత తన ఉన్న ప్రాంతంలో ప్రకటించాడు. మేము కూడా వాక్యముని నాయన ప్రభా మొదట మా గృహాలలో మనల్ని మేము సరిదిద్దుకుంటూ అలాగే మేమున్న ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే మా దేశంలో ఉన్న ప్రతి అపవిత్ర ఆత్మలను తొలగించమని అడుగుతూ, అలాగే మా దేశంలో ఉన్న నీ సేవకులను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.